India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. రైట్, ఈరోజు టాపిక్ ఏంటంటే గుడ్ పేరెంటింగ్ గురించి. చాలామంది పేరెంట్స్ అయితే మా పిల్లలకి అన్నీ ఇస్తున్నాం, కాకపోతే అసలు ఎందుకు ఇలా కోల్పోతూ ఉంటున్నారు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. అసలు పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలి, వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, మనం ఇప్పటికీ పేరెంటింగ్ గురించి చాలా వీడియోస్ చేసాము, చాలా క్వశ్చన్స్ కూడా అడిగాము. సో కానీ ఇంకా కొన్ని క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు మన పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ. అసలు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, మనము కొన్ని ఆన్సర్స్ సార్. మెయిన్గా పేరెంటింగ్ అనేది ఎలా ఉండాలని చెప్పేసి చాలా టైం చెప్పారు. కాకపోతే పేరెంట్స్ అనేది మెయిన్గా ఆలోచించేది ఏంటంటే, మేము అన్నీ ఇస్తున్నాం పిల్లలకి, కాకపోతే ఎందుకు వాళ్ళు ఇంకా డిసప్పాయింట్గానే ఉంటున్నారు, అసంతృప్తిగానే ఉంటున్నారు అని చెప్పేసి వింటున్నాం. సో దీనికి మీ ఆన్సర్ ఏంటి సార్? మెయిన్ సో మనం అన్నీ ఇస్తున్నాము, అన్ని సౌకర్యాలు ఇస్తున్నాము కదా. పిల్లలండి, పిల్లలంటే హ్యూమన్ బీయింగ్, వాళ్ళు వస్తువులు కాదు పిల్లలు, రైట్? సో వాళ్ళు హ్యూమన్ బీయింగ్, వాళ్ళకు ఒక మైండ్ ఉంటుంది, దానికి ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన మారుతూ ఉంటుంది, రైట్? సో ఇది ఫస్ట్ పాయింట్. మీరు బయటకు షాప్కి వెళ్ళి 2 లక్షలు పెట్టి ఐఫోన్ కొనుక్కొని వచ్చినంత ఈజీ కాదు, కరెక్ట్? రైట్? పిల్లలకు ఒక మాట చెప్పేస్తే ఇది అవటానికి, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. దానికన్నా ముందు సాధిక మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. 1980s ముందు పేరెంట్స్ చూడండి ఒకసారి. అప్పట్లో పేరెంట్స్ ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉండేవారా? లేదు, కాదు కదా, చాలా తక్కువ కదా. సో మరి అప్పుడు పేరెంటింగ్లో అప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలు ఉండేవి, రైట్? అప్పుడు పేరెంటింగ్ సమస్యలు ఎలా ఉన్నాయి, అది క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2 ఏమిటంటే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎడ్యుకేటెడ్ అనా? అవును కదా. మరి ఇప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి, అప్పుడు ఎక్కువ సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఉన్నాయి? ఐ థింక్ జనరేషన్ డిఫరెంట్ అండ్ బిజీ లైఫ్ వల్ల కూడా, పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనము చూపించే ప్రేమ కన్నా ఎక్కువగా చూపిస్తే కూడా సమస్యలు వస్తాయి. అప్పట్లో మన తల్లిదండ్రులు ఎలా ఉంటుండే 1980s అప్పుడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మనకి కావాల్సింది ఇస్తూ కొంచెం ఈక్వల్గా ఉంటుండే. ఇప్పుడు ఉంటే మొత్తం బిజీ ఉంటున్నారు, లేకపోతే మొత్తం వాళ్ళే లైఫ్ అన్నట్టు ఉంటున్నారు. కరెక్ట్. సో ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ అండి సాధిక. ఈ ఎక్స్పీరియన్స్ నుంచి మనుషులు మారుతారండి. అంటే మనకు స్వంతంగా వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెసే మనకు మారుస్తాయి. నేను డైలీ ఫేస్ చేసేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటాయో అది నన్ను రెడీ చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఆ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు మీరే ఇప్పుడు అన్నారు కదా, ఇది వరకు పేరెంట్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ పిల్లలకి ఇచ్చేవారు. ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఆ ఎక్స్పీరియన్సెస్ను వాళ్ళు తీసేసుకుంటున్నారు. మీరు అన్నారు చూసారా, అన్నీ ఇస్తున్నాము అని. ఏమన్నీ ఇస్తున్నారు? చుట్టుపక్కల సౌకర్యాలు ఇస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు, రైట్? సో ఇది మీరు ఇస్తున్నటువంటిది. ఒక మాట మిమ్మల్ని అడుగుతా, మంచి కాస్ట్లీ బైక్ ఉంది, కార్ ఉంది, ఎక్స్పెన్సివ్ కార్స్ ఉన్నాయి, ఇంకా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర, హెలికాప్టర్లు ఉన్నాయి, రైట్? ఇవన్నీ ఉన్నాయి మీ దగ్గర. మరి ఇవన్నీ ఉన్న నాకు, మా పిల్లవాడికి నడవలసినటువంటి అవసరం ఏముంది? వాడు నడవలసినటువంటి అవసరం లేదు, వెహికల్స్ ఉన్నాయి, అవసరమైతే హెలికాప్టర్ ఉంది, లేకపోతే ఫ్లైట్స్ ఉన్నాయి నాకు అని వాడికి నడవటం అనిపించేస్తే ఎత్తుకుని తిప్పితే ఏమవుతుంది? లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది కదా, డిపెండెంట్ కదా. సో వాడికి నడక రాకుండా అయితే ఏమవుతుంది? మరి మీ దగ్గర ఇవన్నీ ఉన్నాయి కదా, సౌకర్యాలు ఉన్నాయి కదా, నడవలసిన అవసరం మీకేముంది? అవసరమైతే 4 పనులు పెట్టండి, ఎత్తుకుని వెళ్ళిపోతారు కదా వాళ్ళు, కదా. ఇది ఒక ఎగ్జాంపుల్. అలాగే మీరు అన్నీ ఉన్నాయి కదా అని అసలు రావాల్సినటువంటి ఆలోచనని, వాళ్ళకి రావాల్సినటువంటి ఎక్స్పీరియన్సెస్ని మీరు తీసేస్తే, కరెక్ట్, వాడు చదివేటప్పుడు మీరు దూరేస్తారు,
వాడు ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు దూరేస్తారు, yes. వాడు మాట్లాడేటప్పుడు మీరు దూరేస్తారు. ప్రతిదీ ఏ పని అయినా వాడు సొంతంగా చేయాలంటే నువ్వు చిన్నపిల్లడు నీకు తెలియదు అంటారు. వాడు ఏదో చిన్న డ్రాయింగ్ వేస్తే అందులో తప్పులు ఉంటాయి, చిన్నపిల్లలు తప్పుల నుంచి నేర్చుకుంటారు. మీరు ఎంటర్ అయిపోయి ఇలా ఉండకూడదు అలా ఉండకూడదని మీరు కరెక్ట్ చేసి ఇచ్చేస్తారు. మరి అప్పుడు రెస్పాన్సిబిలిటీని మీరు తీసేసుకున్నారు కదా, కరెక్ట్ ఆ నుంచి తీసేశారు కదా. కరెక్ట్. అప్పుడు రెండోసారి ఏం చేస్తాడు పిల్లవాడు? ఇదిగో ఇక మా మమ్మీ ఎలాగ మమ్మీ చేసుకుంటుందిలే అని వాడు సగం దృష్టి పెట్టి వేస్తాడు. అంతే. అలాగే ప్రాజెక్టులు చేస్తారు. కాలేజీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈ 8 సంవత్సరాలు 9 సంవత్సరాల క్రితం సిబిఎస్ఈ వాళ్ళు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అని ప్రాజెక్ట్ వర్కులు పెట్టారు. సిబిఎస్ఈలో బోల్డ్ ప్రాజెక్టులు ఉంటాయి. ఈ ప్రాజెక్టులు అన్ని దరిద్రం ఏమిటంటే బయటకు వెళ్ళి 100 రూపాయలు 50 రూపాయలు పెడితే ప్రాజెక్ట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ వస్తాయి, బయటకెళ్ళి అక్కడ ఇవ్వటమే. అలా తయారైంది. ఈ ప్రాజెక్ట్ చేయడంలో ఏమిటి ఉద్దేశం ఏమిటి? ఆ విషయం మీద అవగాహన, ఆ తర్వాత ఆ మిగిలిన వాళ్ళతో కొలాబరేషన్, పిల్లలతో కొలాబరేషన్. సో వీడు ఇండిపెండెంట్గా రెస్పాన్సిబుల్గా ఈ ప్రాజెక్ట్ తయారు చేయడంలో వచ్చేటువంటి క్వాలిటీస్, ఫైనల్గా ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ లేదా అవుట్కమ్స్, అది వాళ్ళకి ఎలాగా సమాజానికి ఎలాగా అనేటువంటి లోతైనటువంటి అవగాహన రావటం అనేటువంటి దీని పర్పస్. దీన్ని పక్కకు తీసేసి 50 రూపాయలకు పెట్టేసి ఆ షాప్లోకి వెళ్ళి అది తీసేసి లేకపోతే పేరెంట్స్ చేయటమో వీడు పట్టుకెళ్ళి ఇస్తాడు. అంతే. నేనంటే సరదాగా అంటుంటాను, ఈ ప్రాజెక్ట్ మార్క్స్ పిల్లలకి ఇవ్వాలా పేరెంట్స్కి ఇవ్వాలా? పేరెంట్స్కి అంటే చెప్పొద్దు, కానీ మా అబ్బాయి ప్రాజెక్ట్ బాగుండాలి, మా అబ్బాయికి మనకి మంచి మార్కులు రావాలని చెప్పేసి కూడా పేరెంట్సే ఇంట్లో చేస్తూ ఉంటారు కదా. సో ఇది మీరు మిస్ అయింది ఏమిటి అన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్సిబిలిటీని తీసేసుకున్నారు, వాళ్ళ ఇండిపెండెన్స్ని నాశనం చేసేసారు. ఎస్, కొంచెం కఠిన పదమే, వాళ్ళ ఇండిపెండెన్స్ని మీరు నాశనం చేస్తున్నారు. ఇవి రెండు ప్రధానమైనటువంటివి. ఎప్పుడైతే ఈ రెండు మనం తీసేసామో వాడు చేసే ఏ పని కూడా 100% పెట్టడు. కరెక్ట్, రైట్. ఇది ఒక పక్క. ఇక రెండో పక్క చూద్దాం, పిల్లల విషయంలో చూద్దాం. మరి పిల్లలకి అసలు ఈరోజు ఫోకస్ ఉందంటారా? అంటే సార్ ఫోకస్ కంటే ఎక్కువగా వాళ్ళు చూసుకుంటారు, మా పేరెంట్స్ ఉన్నారు మా వెనకాల అని చెప్పేసి వింటూ ఉంటాం పిల్లల్ని. అదే ఇందాక నేను చెప్పినట్టుగా రెస్పాన్సిబిలిటీ, ఇండిపెండెన్స్ వాళ్ళు ఇది చేసేయడంతో డిపెండెన్సీ వాళ్ళ మీద పెరిగిపోయింది, ఉన్న స్థాయి కన్నా ఎక్కువ పెరిగిపోయింది. ఫ్రెండ్స్ కూడా మీ పేరెంట్స్ ఉన్నారు కదరా నీకేంటి ప్రాబ్లం, నువ్వు హ్యాపీ ఉండొచ్చు అని కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు సార్ పిల్లల్ని చూస్తూ ఉంటాం. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్లో ఫోకస్ ఉందా లేదా అడిగితే చాలా మంది పేరెంట్స్ ఏమంటారు అంటే, లేదు సార్ అసలు ఫోకస్ లేదు, అటెన్షన్ లేదు అంటారు. అవును, నేను పూర్తిగా విభేదిస్తాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లలకి ఇంటెలిజెన్స్ ఎక్కువ, ఫోకస్ కూడా ఎక్కువే. వాడు ఇష్టమైన పని చేసేటప్పుడు ఫోకస్ చూడండి మీరు. కరెక్ట్, అవును. వాడు వీడియో గేమ్ ఆడుతున్నాడు, ఎన్ని గంటలు ఆడతాడు మీరు ఆపకుండా ఉంటే? అంతే, ఎంతసేపు అయినా ఆడుతూ ఉంటారు. రైట్. కొంతమంది పిల్లలు డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, ఎంత ఫోకస్డ్గా అంటే అంత ఫోకస్డ్గా. మరి ఉందా లేదా? ఫోకస్ ఉన్నట్టు ఉంది ఉంటుంది, కానీ అది మీకు కావాల్సిన అకాడమిక్ యాక్టివిటీ మీద లేదు. అంతే ప్రాబ్లం. అస్సలు లేకపోతే వాడు బయలాజికల్గా ఏదైనా ఇబ్బంది అయ్యే లేకపోతే అది వేరే విషయం. సో ఇప్పుడున్నటువంటి పిల్లలకి జనరల్ కేసులో చూస్తే ఇంటెలిజెన్స్ ఎప్పుడూ కూడా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి మారేటప్పుడు ఆ పరిస్థితుల్లో వచ్చినటువంటి ప్రభావం వల్ల అక్కడ వచ్చినటువంటి మార్పుల వల్ల ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సొసైటీ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది, ఏ సొసైటీ అయినా సరే. సో ఆ ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, ఖచ్చితంగా ఆ పిల్లలకి ఆ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కంపల్సరీ ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏమిటంటే ఆ ఫోకస్ కూడా ఉంది, కాకపోతే అకాడమిక్ యాక్టివిటీ మీద లేదు. ఎందుకు అకాడమిక్ యాక్టివిటీ మీద లేదు? దానికి కూడా కారణాలు ఉంటాయి కదా. సో ఎందుకు యాక్టివిటీ మీద లేదు అంటే ఇప్పుడు మోర్ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ అంటే పెద్ద ఏమి ఉండేవి కాదు, అక్కడ కూడా ఉండేవి, అక్కడ పేరెంట్స్ పిల్లలతో సమస్యలు ఉండేవి, బట్ రిలేటివ్గా లెస్. నేను లేదని చెప్పట్లా, రిలేటివ్గా లెస్. అక్కడ డిస్ట్రాక్షన్స్ ఉండేవి. డిస్ట్రాక్షన్స్ అంటే ఎట్లా ఉండేవి? ఫ్రెండ్స్తో తిరగటమో, లేదా బయట అవుట్ సైడ్ గేమ్స్కి వెళ్ళి రాకపోవటమో, లేదా మూవీస్కి వెళ్ళటమో చెప్పకుండా, ఇవే ఉండేవి తప్ప వేరే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ మీకు ఇంట్లోకి వచ్చేసినాయి, మొబైల్ రూపేనా, డిజిటల్ వరల్డ్ రూపేనా, ఎక్కడికక్కడ డిస్ట్రాక్షన్స్ వచ్చేసినాయి. సో ఈ డిస్ట్రాక్షన్స్ యొక్క ప్రభావం చాలా ఎక్కువైపోయింది. సో ఈ డిస్ట్రాక్షన్స్ అనేటువంటివి ఏమిటంటే అవి ఆ మేఘాల కింద
వీళ్ళు ఆ ఫోకస్ని రైట్ వేలో ఉపయోగించడానికి లేకుండా అవి అడ్డుపడుతున్నాయి అంతే. అంతే. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మీకు ఆ ఈజ్ ఉందో ఆ ఈజ్ వైపే మీరు ఎప్పుడు వెళ్తూ ఉంటారు. సో పిల్లలు కూడా అట్లాగే వెళ్తూ ఉన్నారు. సో ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ ఎనర్జీస్ని రైట్ వేలో ఎలా ట్రాన్స్ఫార్మ్ చేస్తామనేటువంటిది పేరెంటింగ్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో కొంతమంది పిల్లలు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఈ చదువు ఎందుకండి, లేకపోతే క్వశ్చన్ చేస్తూ ఉండొచ్చు. ఇవన్నీ బెస్ట్ ఆపర్చునిటీస్. పిల్లలు వీడేంటి క్వశ్చన్ చేస్తున్నాడు, లేదా వీళ్ళు అరగెన్స్ పెరిగిపోయిందా, ఇర్రెస్పాన్సిబుల్లా, రైట్? ఎప్పుడు అనుకుంటారో తెలుసా మీరు, ఆ పిల్లవాడు క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోతే పిల్లవాడు ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనుకుంటారు. రైట్? సో పిల్లవాడు క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగినటువంటి సత్తా మీ దగ్గర ఉంటే అవన్నీ బిగ్ ఆపర్చునిటీస్. నేను అది చూస్తూ ఉంటాను. సో ఇక్కడ అందుకే నేను ఎప్పుడు ఏమంటుంటాను, పేరెంటింగ్ అంటే పిల్లల్ని పెంచడం కాదు, పిల్లలు పెరుగుతారు. పిల్లలు పెరుగుతారు. సో పేరెంటింగ్ అంటే ఈ తల్లిదండ్రులు ట్రాన్స్ఫార్మ్ చెందటం. పేరెంట్స్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పేరెంటింగ్. పేరెంట్స్ బిగ్ పిక్చర్లో చూడడం అనేటువంటిది పేరెంటింగ్. పేరెంట్స్కి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురు 3 రకాలుగా ఉంటారు. ముగ్గురు 3 రకాలుగా ఉండేటప్పుడు ఒకే పేరెంటింగ్ స్టైల్ ఎలాగ ఉపయోగపడుతుంది మీరు చెప్పండి నాకు. అంతే, అంటే ఆ పిల్లాడి బట్టి మనం ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంటే. మీరు వంట చేస్తున్నారు అంటే 3 రకాల డిఫరెంట్ డిషెస్ అంటే 3ంటికి ఒకటే వంట చేస్తారా? లేదు. 3ంటికి ఇచ్చే ఎనర్జీ ఒకలాగా ఉండొచ్చు. ఆ ఎనర్జీ కూడా ఒక్కొక్కసారి ఒకలాగా ఉండదు. ఒక్కసారి ఎక్కువ ఫైర్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఫైర్ ఇవ్వాల్సి ఉంటుంది ఒక్కొక్క వంటకి. రైట్? సో కాబట్టి మరి రకరకాల వంటలు ఉండేటప్పుడు రకరకాలుగా మనం అక్కడ ఇంగ్రీడియంట్స్ పెట్టవలసిన అవసరం ఉంటుంది, రకరకాలుగా ఎనర్జీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి తగ్గట్టుగా కదా. సో లేకపోతే ఏమవుతుంది, ఆ డిష్ కరెక్ట్గా రెడీ అవ్వదు కదా. సో మరి ఇక్కడ పిల్లలు కూడా అంతే కదా. ఇక్కడ 3 పిల్లలు ఉండేటప్పుడు ముగ్గురికి ఒకే పేరెంట్ అంటే, ఒకే పేరెంటింగ్ స్టైల్ అంటే కరెక్ట్, రైట్? సో మరి ఎలా? సో ఇది సమస్య. సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు పిల్లల్ని చేంజ్ చేయటం అంటే, ఇప్పుడు నేను ఎప్పుడు ఒకటే చెప్తా, పేరెంటింగ్ అనేది నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడూ కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. పర్టికులర్లీ టీనేజర్స్ విషయంలో ఇంకా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది కొన్ని కేసెస్లో, బట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ విల్ గివ్ అస్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సో అది ఇంకా వేరే క్వశ్చనే లేదు అందులో. పేరెంటింగ్ చాలా కష్టము ఇంకా అనుకుంటే మీ కష్టం, ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదు. రైట్? సో ఇక్కడ చిన్న ఆలోచన, చిన్న షిఫ్ట్ వస్తే, ఏమంటే మీరు మీ పిల్లల్ని పెంచుతున్నారు, మీ పిల్లల్ని పెంచుతున్నారండి. మీ పిల్లల మీద మీకు బిలీఫ్ లేకపోతే, మీ పిల్లలు మారేటువంటి క్రమంలో మీకు పేషెన్స్ లేకపోతే ఎవరు కావాలి ఈ సమాజంలో? నేను నా పిల్లల్ని కాదు, నా పిల్లలు అనుకున్న 1000 మందిని చూశాను నేను ఇందులో. నేను ఆ కాన్ఫిడెన్స్తో చెబుతున్నా, నిన్నైనా నేడైనా రేపైనా ఆ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ పేరెంటింగ్ అని. రైట్? సో ఆ పిల్లల మార్పును చూసి చెబుతున్నా. కాకపోతే ఇక్కడ ఛాలెంజింగ్ ఏమిటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ యొక్క ప్రయారిటీస్ మారిపోయినాయి. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. ఈ రోజు ఈ ఎపిసోడ్లో ఎవరైనా పేరెంట్స్ చూస్తే అర్థం చేసుకోవాల్సినటువంటి, పేరెంట్స్ ప్రయారిటీస్ మారిపోయినాయి. పేరెంట్స్ ప్రయారిటీస్ ఎలా మారిపోయినాయి? ఇప్పుడు మీరు చెప్పారు కదా అన్నీ ఇస్తున్నామని, ఏమి ఇస్తున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన స్కూల్స్, అంటే హై స్కూల్స్లో వేయడం కానీ, వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ ప్యాంపరింగ్ చేయడం కానీ, గోల్డెన్ స్పూన్లో పెరుగుతూ ఉంటారు సార్ పిల్లలు. సో అలాంటి సో వీళ్ళ దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇదివరకటితో పోల్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కన్నా బ్రహ్మాండంగా పెంచుతాను అని అనుకోవచ్చు. అది సౌకర్యాల మేరకే ఇస్తున్నారు. సౌకర్యాలు ఇవ్వటం అంటే అన్నీ ఇచ్చినట్టు కాదు. ఎందుకంటే పేరెంట్స్ రోలు ఎవరు రీప్లేస్ చేయలేరండి. పేరెంట్స్ రోల్ పేరెంట్సే. వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ఎమోషనల్ సపోర్టు, మెంటల్ సపోర్టు వేరే ఎవరి నుంచి రాదు. అది రీప్లేస్ అవ్వదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే, పర్టికులర్లీ తెలుగు స్టేట్స్లో 5వ తరగతి నుంచో 6వ తరగతి నుంచో డబ్బులు ఉన్నాయని, నేను గొప్ప ఎడ్యుకేషన్ ఇస్తున్నాను అనేటువంటి అపోహతో హాస్టల్లో వేసేటువంటి పేరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు.
సో అది వేసి ఎందుకని ఇందులో వేసేటువంటి ఎక్కువ మంది మరలా అందులో ఎక్కువ పర్సంటేజ్ వీళ్ళు కంట్రోల్ చేయలేక వేస్తారు అక్కడ. ఓకే. వీళ్ళకన్నా పిల్లల్ని వీళ్ళు కంట్రోల్ చేయరు, ఆడెవడో కంట్రోల్ చేస్తాడు అనుకుంటారు. ఎంత మూర్ఖత్వం! వీళ్ళు ఎంత చదువులు చదివితే ఉపయోగం ఏముంది? అంతే. ఎంత మూర్ఖత్వం చూడండి ఇది. నేను అంటే చాలా మంది పేరెంట్స్తో అడిగా, చాలామంది పేరెంట్స్ 6th అయ్యేటప్పటికి హాస్టల్లో వేయాలి. ఎందుకు వేస్తున్నారు అంటే ఇంకొకటి చెప్పమంటారా? సదికేప్పుడు ఇది వరకు గ్రామాల్లో ఉండి పేరెంట్స్ ఆ గ్రామాల్లో స్కూల్స్ లేక అక్కడ దగ్గరలో ఉన్నటువంటి టౌన్లోనో లేదా సిటీలోనో ఇంకొంచెం ఎక్కువ ఎడ్యుకేషన్ అందుతుందని వేసేవారు. ఇప్పుడు ఇంకోటి విచిత్రం చెప్పమంటారా? హైదరాబాద్లో పేరెంట్స్ ఉండి ఆ చుట్టుపక్కల ఊర్లలో పిల్లల్ని హాస్టల్లో వేస్తారు. ఏం చెప్పాలి వీళ్ళకి? మరి వీళ్ళ పేరెంట్స్ ఇంకా అంతకు మించి మనం మాటలు అనలేము ఇంకా, రైట్? సో ఇది సమస్య అండి. సో అంటే మనం ఇక్కడ అంటే మన ఉద్దేశం ఏమిటంటే ఎవరిని కూడా నిందించడం అనేటువంటిది ఉద్దేశం కాదు, నాకెప్పుడు కూడా ఆ ఉద్దేశం ఎప్పుడు ఉండదు. బట్ కాకపోతే అంటే విషయాన్ని అర్థం చేసుకునేటువంటి విధంగా చెప్పడం అనేటువంటిది మన ఉద్దేశం. సో ఆ విధంగా ఒక్కసారి ఎవరికి వాళ్ళు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో పేరెంటింగ్ విషయంలో ఏమిటంటే ఇప్పుడు చాలా ఛాలెంజింగ్, ఎందుకంటే పేరెంట్స్ యొక్క ప్రాధాన్యతలు మారిపోయినాయి. పేరెంట్స్ ఎక్కువ మంది ఏమిటంటే నేను ఈ సౌకర్యాలు ఇస్తే నా రోల్ అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ పిల్లలకి ఏమిటంటే ఇదివరకుతో పోల్చినప్పుడు ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటిది ఏమిటంటే పేరెంట్స్ యొక్క ప్రజెన్స్ ఇంపార్టెంట్, పేరెంట్స్కి పిల్లల మధ్య కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. ఆ పిల్లలకు వచ్చేటువంటి సమస్య ఇప్పుడు ఏ రోజున ఎంత దారుణం అంటే అండి, సో అది అంటే పిల్లలు అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా బయటికి వెళ్ళిన తర్వాత ఎంత క్షేమంగా బయట నుంచి ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత పెరిగినా సరే ఆ గ్యారంటీ లేనటువంటి పరిస్థితి. చాలా సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి పిల్లలు ఇంకెంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇదివరకు ఉన్నటువంటి సమాజంలో కొంత బాధ్యత, వ్యక్తుల మధ్య కొంత ధర్మం, నీతి అనేటువంటివి కొంత ఎక్కువ ఉండేటువంటివి. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. రైట్? తల్లిని చంపిన పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చంపిన తల్లులు ఉన్నారు. రైట్? బ్రదర్ని చంపినటువంటి బ్రదర్స్ ఉన్నారు, అన్నని చంపిన తమ్ముడు, తమ్ముడు చంపిన అన్న ఉన్నారు. రైట్? భార్యని చంపిన భర్త ఉన్నారు, భర్తని చంపిన భార్య ఉన్నారు. వీళ్ళిద్దరు కలిపి పిల్లల్ని చంపిన వాళ్ళు ఉన్నారు. రైట్? సో ఇలాంటి సమాజంలో మనం ఉన్నాం కదా. సో మీరు ఇలాంటి సమాజంలో ఉండేటప్పుడు పిల్లలు మరింత స్ట్రాంగ్గా రెడీ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. సో ఇక్కడ ఏమిటంటే చాలా కీలకమైనటువంటి పాయింట్, వాళ్ళకి మెంటల్ స్ట్రెంగ్త్, ఎమోషనల్ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ సందర్భంలో వాళ్ళు ఉన్నారో ఆ సందర్భంలో వాళ్ళకి వాళ్ళు రెగ్యులేట్ చేసుకొని స్ట్రాంగ్గా ఉండాల్సినటువంటి విధంగా మనం తయారు చేయవలసినటువంటిది. అప్పుడు వాళ్ళు చేసేటువంటి లైఫ్, వాళ్ళు చేసేటువంటి జర్నీ వాళ్ళు తయారు చేసుకుంటారు. సో అది మనం వదిలేసి మిగిలినవన్నీ ఇస్తున్నాం, అది సమస్య. ఆ నిజంగా ఆ అనుకోని సందర్భం వచ్చినప్పుడు లేదు, వాళ్ళకి అంటే ఊహించలేనటువంటి సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వగలుగుతారు? అందుకే ఈ రోజున మార్కులు తక్కువ వచ్చినా, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోయినా, లేదా స్కూల్లో టీచర్ తిట్టారనో పిల్లలు హర్ట్ అయిపోయేటువంటి పిల్లలు ఎంతమందిని చూడట్లేదు మనం. సరే, మనకి పిల్లలకు కూడా మార్క్స్ అనేవి కానీ ర్యాంక్స్ బాగానే వస్తూ ఉంటాయి. కాకపోతే వాళ్ళు మెంటల్ హెల్త్, ఇప్పుడు మీరు అన్న విధంగా చంపడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి కదా సమాజంలో, మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. సో ఎందుకని అంటారు? సో మెంటల్ హెల్త్ ఇప్పుడు చెప్తున్నటువంటిది అదే అండి సదిక. ఆ ప్రెజెన్స్ మనం ఇవ్వట్లేదు కదా మనకి. మీరు ఆ ప్రెజెన్స్ రిలేషన్ ఇంపార్టెంట్, అది మిస్ అయిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరు మొబైల్ పట్టుకుని వాళ్ళు కూర్చుంటే, దానితో పాటుగా ఇప్పుడున్నటువంటి మారినటువంటి కుటుంబ పరిస్థితుల్లో ఇదంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ కదా. అవును, ఫాదరు, మదరు, సిబ్లింగ్స్ ఉంటారు అంతే. వేరే వాళ్ళు ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు కదా. మరి ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో ఎలా ఉండేది? అక్కడే ఎమోషన్స్ ఉంటాయి, అక్కడే డిఫరెన్సెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఆ పిల్లల్ని ఒకరు కాకపోతే ఇంకొకరు సేఫ్ గార్డ్ చేసేటువంటి వాళ్ళు. దాంట్లో ఏంటంటే ఆ మెంటల్ ప్రజెన్స్ కానివ్వండి, ఆ ఎమోషనల్ ప్రజెన్స్ అనేటువంటిది ఒకరి ద్వారా కాకపోతే ఇంకొకరి ద్వారా అందేటువంటిది అక్కడ. సో ఇప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా న్యూక్లియర్ ఫ్యామిలీస్లో మారినటువంటి పరిస్థితుల్లో ఇద్దరూ జాబ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండేటప్పుడు పిల్లల్ని చూసేటువంటి పరిస్థితి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి టైమింగు
ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్తాను సాధిక మీకు. పేరెంట్స్ పాపం అంటే ఎవరు కావాలని చెయ్యరు. కొంతమంది ఏమిటంటే మేము టైం ఇస్తున్నామంటారు పేరెంట్స్. ఎలా టైం ఇస్తారో తెలుసా? వీళ్ళు షెడ్యూల్ వేసుకుంటారు. ఈ టైంలో ఆడు రెడీగా ఉండాలి. పిల్లవాడు మా నాన్నకి టైం షెడ్యూల్లో పిల్లలతో ఆడుకోవాలని ఉంది కాబట్టి నేను రెడీ అవ్వాలని పిల్లవాడు అనుకోవాలన్నమాట. అదే అయిపోయింది. ఇది ఒక గ్రూప్ ఉంటారు ఇప్పుడు. సో వీళ్ళు ఏంటంటే ఇలా చాలా డిసిప్లిన్ అని అనుకుంటారు, కానీ ఇది ఎమోషన్ అండి, ఇది పిల్లలండి, వీళ్ళు హ్యూమన్ బీయింగ్ అండి. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అందుకే మనకి తెలుగులో సామెత ఉంటుంది, ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి అని. సో అంటే దాంట్లో ఏమిటి, ఆ పిల్లలు ఎప్పుడైతే రెడీగా ఉంటారో అప్పుడు మనం ఇచ్చేటువంటి అవకాశం ఉండాలి. లేదా నేనేదో టైం టేబుల్ వేసుకుని వీకెండ్లోనే ఏదో నేను 2 మాల్స్ తిప్పేసానో లేకపోతే ఏంటంటే వాళ్ళకి రిలేషన్ పాడైపోతుందండి. మోస్ట్ పర్టికులర్లీ బాధాకరమైనటువంటి విషయం అది నేను చెప్పలేను కెమెరా ముందు. టీనేజర్స్ విషయంలో రోజు చూస్తున్నటువంటి కేసెస్ చాలా దారుణమైనటువంటి కేసెస్. ఆ పేరెంట్స్కి పిల్లలకి రిలేషన్ పాడైపోయి ఒకటి మాట ఒకటి వెనుక ఎంత ఆవేదన వేదనతో కుటుంబాలు ఉన్నాయి అంటే, సో నెంబర్ ఆఫ్ సచ్ కేసెస్ అనేటువంటి ఇంక్రీజ్ అయిపోతూ ఉన్నాయి. కొన్ని మనం డిస్క్లోజ్ చేయలేము, బట్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందన్నమాట. సరే, ఇప్పుడు మరి మొబైల్ అడిక్షన్ అనేది కూడా పేరెంట్స్ మిస్టేకే అంటారా, అంటే పిల్లల సమస్య అంటారా? మొబైల్ అడిక్షన్ వల్ల కూడా చాలా జరుగుతూ ఉంటాయి ఇంట్లో. ఎస్. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది ముందు పేరెంట్స్కి ఉందా పిల్లలకి ఉందా? పేరెంట్స్ కూడా ఉంటుంది సార్. అంటే పిల్లలు ఎక్కువగా ఈ మధ్య మొబైల్ అడిక్షన్ అనేది మెయిన్ గా చెప్తూ ఉంటారు పేరెంట్స్. ఉంది. సో నేను అందుకే అంటున్నటువంటిది, మనం దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆ ఎనర్జీస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఆ ఫోకస్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది చాలా విపరీతంగా పెరుగుతున్నటువంటిది. సో ఆ రెస్పాన్సిబిలిటీని మనం తీసుకురావాలి. దానికి రకరకాల టెక్నిక్స్ ఉన్నాయండి. సో దాన్ని సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. కాకపోతే ఇది రిస్ట్రిక్ట్ చేసి అవ్వదు. అంటే ఇప్పుడు నీకు మొబైల్ లేకుండా లేదా నీకు టీవీ లేకుండా కొంతమంది చాలా ఇదిగా చెప్తూ ఉండేవారు, మా పిల్లలకి టీవీ తీసేసానండి వాళ్ళ పిల్లల నుంచి అని. అది చాలా ప్రమాదం. అది చాలా గర్వంగా చెప్తే నేను నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇది టీవీ లేని ప్రపంచం కాదు, మొబైల్ లేని ప్రపంచం కాదు. వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారు? ఏ గ్రహం మీదకి తీసుకెళ్తారు? అంటే టీవీ లేకపోయినంత మాత్రాన బుక్స్ పై ఫోకస్ వస్తుందని చెప్పేసి అని చెప్పలేము. రేపొద్దున వాడికి టీవీ యాక్సెసిబిలిటీ వచ్చినప్పుడు వాడు ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటాడు అనేది మనం చెప్పలేము. రైట్? ద బెస్ట్ మెథడ్ ఏమిటంటే, నీకు టీవీ మొబైల్ చుట్టుపక్కల ఉన్నా వాడు కంట్రోల్ చేసుకొని ఉండగలిగితే దట్ ఈస్ అల్టిమేట్. మరి దానికి టైం పడుతుంది, ఆ ఓపిక ఉండాలి. సో అందుకని నేను అనేటువంటిది ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో మొబైల్కి దూరంగా పిల్లల్ని పెంచుతామా అంటే అది విరుద్ధం అవుతుంది ఇప్పుడున్నటువంటి సొసైటీకి. ప్రతిదీ దాని మీద డిపెండ్ అయి ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. సో దాని నుంచి వచ్చేటువంటి చెడుల్ని మనం ఎలా తగ్గించాలనేది చూడాలి తప్ప, దాని నుంచి నేను దూరంగా వెళ్ళిపోతాను అంటే అది సమాజంలో సాధ్యం కాదు. పిల్లల్ని ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాడు 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మీరు ఆపుతారు అట్లాగా. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత మీరు కంట్రోల్ చేయగలుగుతారా? చేయలేరు కదా. సో అది పరిస్థితి. సో మొబైల్ అడిక్షన్ అనేటువంటిది చాలా రైట్ వేలో హ్యాండిల్ చేయాలండి. అది చాలా సిస్టమేటిక్గా హ్యాండిల్ చేయాలి. అది వేరే వీడియోలో చూద్దాం, అది ఎట్లాగా ఏంటి అనేటువంటిది. పెద్ద టాపిక్. అంటే ప్రతి పేరెంట్కి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ అని చెప్పొచ్చు ఈ మధ్య కాలంలో. సార్ నెక్స్ట్ వచ్చేసి మనకి డిసిప్లిన్ అని. సో ఒకప్పుడున్న డిసిప్లిన్ ఇప్పుడు పిల్లలో లేదు. సో అది పేరెంట్ ఎలా తీసుకురావాలని చెప్పేసి కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో డిసిప్లిన్ ఎలా రావాలంటే, సో డిసిప్లిన్ అనేటువంటిది ఒకప్పుడు ఉన్నటువంటిది ఇప్పుడు లేదు అంటే అది కూడా మనం అంటే చెప్పలేము, డైరెక్ట్గా మనం చెప్పలేము. కానీ డిసిప్లిన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని మనకు తెలుసు. కానీ ఆ డిసిప్లిన్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే అండి, రకరకాల డిసిప్లిన్స్ ఉంటాయి. ఒక వీడియో కూడా మనం చేసాం, రకరకాల డిసిప్లిన్స్. కొంతమంది పిల్లలు అంటే నేను ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను, డిసిప్లిన్ అంటే ఏంటి సాధిక? మీరు చెప్పిన మాట వినటమా? మీరు చెప్పిన మాట వినటం కాదు. డిసిప్లిన్ అంటే పేరెంట్స్కి మీరు చెప్పారు కాబట్టి మీ మాట ప్రతిదాన్ని తల ఒప్పడం డిసిప్లిన్ కాదు. ఓకే, సో అది మీ అథారిటేటివ్గా మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్లో మీరు ఉంచారు కాబట్టి వాడు ఉన్నాడు అంతే. ఎప్పుడైతే అది లేచిపోయిందో, ఆ రిస్ట్రిక్టెడ్ ఎన్వైరన్మెంట్ పెరిగిపోయిందో, ఈ డిసిప్లిన్ అంతా మాయా. అంతే. రైట్? వర్క్ పై డిసిప్లిన్. సో డిసిప్లిన్ అంటే ఇక్కడ ఏమిటంటే,
యాక్చువల్గా ఏ వ్యక్తికైనా డిసిప్లిన్ అంటే మీరు చేయాలనుకున్నటువంటి పని మీకు కష్టంగా ఉన్నటువంటి సందర్భంలో, మీరు చేయలేనటువంటి విధంగా మైండ్ ఉన్నటువంటి సందర్భంలో కూడా మీరు ఆ పనిని పూర్తి చేయడం అనేటువంటిది డిసిప్లిన్. అది డిసిప్లిన్, అది రావాలి. సో ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మొబైల్ అంటే ఈజీ, చదువుకోవడం అంటే కష్టం, రైట్? కానీ ఇప్పుడు చదువుకోవాలనుకునేటప్పుడు దాన్ని స్ట్రిక్ట్ అయ్యి చదువుకోవడం అనేటువంటిది అక్కడ డిసిప్లిన్ అవుతుంది. కానీ ఇక్కడ మొబైల్ ఈజీ కాబట్టి ఇమీడియట్గా దానికి షిఫ్ట్ అవుతాడు, రైట్? సో డిసిప్లిన్ అంటే మీరు అనుకున్నటువంటి విధంగా పిల్లలు ప్రవర్తించడం డిసిప్లిన్ కాదు. వాడు అక్కడ ప్రయారిటీ విషయంలో అక్కడ ఇబ్బంది ఉన్నా, వాడు మనసుకు నచ్చకపోయినా సరే దాన్ని జాగ్రత్తగా చేయటం అనేటువంటిది డిసిప్లిన్. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉదయాన్నే మీరు లేచి జిమ్కి వెళ్ళాలనుకున్నారు, కానీ లేచేటప్పుడు ఈ రోజుకి పడుకుందాం అనిపించింది, రైట్? ఆ రోజు పడుకుంటారు, అలా 4 రోజులు పడుకుంటారు, జిమ్కి వెళ్ళరు మీరు, రైట్? సో అట్లా కాకుండా నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి, ఎస్ ఇప్పుడు ఇది అన్ఈజీగా ఉంది అయినప్పటికీ నేను జిమ్కి వెళ్ళాలి అనుకుని ఆ క్షణం మీరు అక్కడి నుంచి లేచి వస్తారు చూసారా, ఒక 10-15 సెకండ్స్ ఉంటుంది జస్ట్. ఆ 15 సెకండ్స్ అనేటువంటిది ఆ డిసిప్లిన్కి అక్కడ బేస్ అవుతుంది, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ డిసిప్లిన్ ఎందుకు పోతుంది అంటే మీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే రెస్పెక్ట్తో కూడుకున్నటువంటి ఆ పని మీద కానీ ఆ వ్యక్తుల మీద కానీ రెస్పెక్ట్తో అక్కడ రిలేషన్ ఉంటే మీకు డిసిప్లిన్ ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ రెస్పెక్ట్ లేకుండా అయిపోతుందో అప్పుడు మీరు మీ అథారిటీ పోయిన మరుక్షణం ఆ డిసిప్లిన్ పోతుంది. మేము చాలామంది పొలిటీషియన్ చూస్తూ ఉంటాం, చాలామంది బ్యూరోక్రాట్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఆ సీట్లో ఉన్నంతసేపు వాళ్ళ మీద ఏదో అమితమైనటువంటి ప్రేమతోనో ఏదో ఎన్వైరన్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఆ పదవి నుంచి పోయిన వెంటనే లేదా ఆ సీట్ నుంచి పోయిన వెంటనే ఎవడో వాళ్ళని రెస్పెక్ట్ చేసేది కూడా ఉండదు, రైట్? అంటే అదొక ఒక డిఫరెంట్ సినారియో అన్నమాట అండి. సో ఈ విధంగా ఏమిటంటే వాళ్ళు చేసే పని మీద ఆ చూసేటువంటి లేకపోతే ఉన్నటువంటి వ్యక్తుల మీద ఆ రెస్పెక్ట్తో కూడినటువంటి విధానాన్ని అలవాటు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డిసిప్లిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ డిసిప్లిన్ మీరు ఇంకొక విషయం చెప్తా. డిసిప్లిన్ విషయంలో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు చాలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పిన మాట వింటుంటారు, చెప్పిన దానికి తల ఆడిస్తూ ఉంటారు, రైట్? కానీ వాళ్ళకి కొన్ని ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు చేయరు, వదిలేస్తారు, అలా కూర్చుని ఉంటారు అంతే. నేను పర్టికులర్లీ కాంపిటేటివ్లో చూస్తూ ఉంటాను. నేను అంటుంటాను చూసారా, మొదటి 3 నెలల్లోనే చాలా మంది పోతూ ఉంటారని. అందులో చాలా మంచి డిసిప్లిన్ ఉన్నటువంటి అంటే మంచి పిల్లలు, చెప్పిన మాట వినేటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉంటారు. అక్కడ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్ వచ్చినప్పుడు చదువుకునేటువంటి విధంలో వాళ్ళకి స్థాయికి కొంచెం మించి వచ్చినప్పుడు ఏమవుతారంటే అక్కడ ఆ ఎఫర్ట్ పెట్టలేకపోతారు. నేను అందుకే పిల్లలకి చాలా జాగ్రత్తగా చెప్తూ ఉంటాను, గైడ్ చేస్తూ ఉంటాను. నాన్న డిసిప్లిన్, నువ్వు క్లాస్లో నువ్వు ఉండేటువంటి బిహేవియర్, టీచర్స్ ముందు నువ్వు ఉండేటువంటి విధానం, ఫ్రెండ్స్తో నువ్వు ఉండేటువంటి విధానం, ఇవన్నీ ఒక డిసిప్లిన్. నీకు మంచి డిసిప్లిన్ ఉన్నట్లయితే ఆ మంచి రిలేషన్తో వాళ్ళతో మంచిగా ఉంటూ ఉంటాం, రైట్? ఇట్ డజంట్ మీన్ దట్ యూ హ్యావ్ అకాడమిక్ డిసిప్లిన్. ఈ పిల్లల్లో కొంతమంది ఏం చేస్తారంటే ఆ ఛాలెంజింగ్గా వాళ్ళ చదువు అనేది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చేటప్పుడు ఏమవుతారంటే దాన్ని వదిలేస్తారు. అది అకాడమిక్ డిసిప్లిన్ని, ఆ అకాడమిక్ ఇండిసిప్లిన్ అది. సో మనం ఏమిటంటే ఇంత లోతుగా మనం వాళ్ళతో మాట్లాడినప్పుడు, ఇంత లోతుగా వాళ్ళకి ఎగ్జాంపుల్స్ చూపించినప్పుడు అక్కడ వాళ్ళ ప్రయత్నం మొదలు పెడతారు. నాకు మ్యాథ్స్ కష్టంగా ఉంది, ఫిజిక్స్ బాగానే చేస్తుంటాడు, మ్యాథ్స్కి వచ్చేటప్పటికి వదిలేస్తాడు. చూసారా, అంటే ఆ డిస్కంఫర్ట్ నుంచి దాన్ని కంఫర్ట్కి మార్చుకోవాలంటే మనం పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ ఉంటుంది. సో ఆ ఎఫర్ట్ వాడి చేత పెట్టించగలిగినప్పుడే సక్సెస్ వస్తుంది. లేదు అంటే మీరు ఎన్ని చెప్పినా నేను ఎన్ని చెప్పినా జరిగేది మార్పు ఉండదు అన్నమాట. సో ఇలా అంటే ఒక డిసిప్లిన్ ఇంకా చాలా దీని ఒక డైరెక్ట్ కంప్లీట్ ఎపిసోడ్ చేసాం దీని మీద, డిసిప్లిన్ మీద. చాలా పెద్దవాళ్ళలో ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉండదు, రైట్? రకరకాల అంశాల మీద చేసాం. సో ఇక్కడ పిల్లల కాంటెక్స్ట్లో ఏంటంటే ఆ రెస్పెక్ట్తో కూడినటువంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి. సరే, ఇప్పుడు మనకి మెయిన్గా గుడ్ పేరెంటింగ్ అంటే పిల్లలకి కంట్రోల్ చేయడమా కనెక్ట్ అవ్వడమా అని చెప్పేసి మెయిన్ డౌట్స్ అందరు పేరెంట్స్. నేను ఇప్పుడు వరకు మనం మాట్లాడింది కూడా ఏంటంటే కంట్రోలింగ్ పేరెంటింగ్ అనేటువంటిది ఆ కంట్రోల్ పోయిన మరుక్షణం, కంట్రోల్ పోయినటువంటి మరుక్షణం అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, రైట్? సో చిన్నప్పుడు మనం చూస్తే కొన్ని ఫ్యామిలీస్లో పేరెంట్స్ అంటే ఫాదర్ పర్టికులర్లీ
చాలా కోపంగా ఉండేటువంటి అంటే ఆయన ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా ఉండేటువంటి పేరెంట్స్ మనం చూస్తూ ఉంటాం. అందులో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు కంప్లీట్ కాంట్రాస్ట్ తయారైన పిల్లలు చూస్తుంటారు. చాలా ఎగ్జాంపుల్స్ ప్రతి ఊర్లో కనబడుతూ ఉంటాయి ఇవి. అందులో ఒక అబ్బాయి ఏమిటంటే చాలా డిసిప్లిన్డ్గా చాలా స్ట్రక్చర్డ్గా ఉండేటువంటి పిల్లవాడు ఒకటి తయారైతే ఒకటి కంప్లీట్గా అసలు పండిత పుత్రుడు అంటారు చూసారా, అలా తయారైపోయినటువంటి పిల్లలు ఉంటారనమాట అండి. సో అంటే ఇక్కడ పరిస్థితి ఏమిటంటే మరి ఇక్కడ అథారిటేటివ్గా ఉండేటప్పుడు అంటే నేను అదే చెప్తాను, ఇక పేరెంటింగ్ విషయంలో మీరు అడిగినట్టుగా ఒక స్ట్రిక్ట్గా ఇదే అనేటువంటిది మనం చెప్పలేము. వీళ్ళు చాలా చదువుతూ ఉంటారు, టైగర్ పేరెంటింగ్ అని, హెలికాప్టర్ పేరెంటింగ్ అని, అథారిటేటివ్ పేరెంటింగ్ అని. సో ఈ విధంగా రకరకాల పేరెంటింగ్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నేనేమిటంటే నేను అందుకే చాలా లోతుగా ప్రాక్టికల్గా నేను చెప్తూ ఉంటాను. సో పేరెంటింగ్ అనేది ఇప్పుడు ముగ్గురు పిల్లలు మీ దగ్గర ఉంటే ముగ్గురికి ఒకే విధానం అర్థం అప్లై కాదు. పిల్లల యొక్క మైండ్ సెట్ని బట్టి, పిల్లల యొక్క తీరుని బట్టి మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటిది, వాళ్ళకి గైడ్ చేయవలసినటువంటిది అవసరం ఉంటుంది. ఒకడు బాగా ఆడుకుంటున్నాడు అనుకోండి, చెప్పిన మాట వినకుండా వాడితో కొంచెం స్ట్రిక్ట్గా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకటి చెప్పిన మాట జాగ్రత్తగా వింటూ జాగ్రత్తగా ఉన్నాడు కానీ ఫలితం రానటువంటి ఫలితం ఉందనుకోండి, వాడికి సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. నేను అందుకే ఎప్పుడు చెప్తుంటాను, బ్యాలెన్స్ ఇస్ ద కీ అని, బ్యాలెన్స్ ఇస్ ద కీ అని చెప్తాను. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక చిన్న అంటే అందరికి ఉపయోగపడేటువంటి ఒక చిన్న పేరెంటింగ్ చెప్తాను. సో ఇట్స్ సూటబుల్ వన్ అన్నమాట. రైట్. సో మన స్టైల్లో ఒక పేరెంటింగ్ ఏమిటంటే సేఫ్ పేరెంటింగ్ అంటాను. SAFE. ఎస్ అంటే సెక్యూరిటీ. రైట్. సో పిల్లలకి ఎప్పుడు కూడా ఏంటంటే ఆ పేరెంట్స్, ఆ హౌస్, ఆ ఇల్లు సెక్యూర్. రైట్. ఆ ప్రెజెన్స్ చాలా సెక్యూర్. ఓకే. సో ఆ సెక్యూరిటీ ఎట్లాగా, నేను జాగ్రత్తగా నేను కమ్యూనికేట్ చేయగలిగితే మా పేరెంట్స్తో, వాళ్ళు నాకు సలహా ఇస్తారు, నన్ను నిందించరు. నేను ఆ రకమైనటువంటి రైట్ కమ్యూనికేషన్తో నా పేరెంట్స్తో నేను ఉంటాను. అంత సెక్యూరిటీ. రైట్. అది ఫస్ట్ పాయింట్. రెండవది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఎప్పుడూ కూడా అటానమీ, పిల్లలు స్వతంత్రంగా ఉండటం అనేటువంటిది. సో ఒక వయసు వచ్చిన తర్వాత, ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత పనులు సొంతంగా చేయటం, వాళ్ళు సొంతంగా వాళ్ళకి రెస్పాన్సిబుల్గా చేసేటువంటి వాతావరణాన్ని కల్పించడం. ఇప్పుడు ఇంట్లో ఏదైనా ఒక ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఒక విషయాన్ని వాడికి కేటాయించండి, వాడు చేస్తాడు, తప్పో ఒప్పో చేస్తాడు, మీరు మధ్యలో దూరకండి. తప్పు అయితే నన్ను ఇలా కాదు అని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం వాడికి తెలుస్తుంది. ఆ ఎక్స్పీరియన్సెస్ ద్వారానే వాళ్ళు స్ట్రెంథన్ అవుతారు. సో అందుకే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కానివ్వండి, అంటే స్కూల్స్లో చేసేటువంటి ప్రాక్టికల్ లెర్నింగ్ అంతా కూడా చేయటానికి ఉద్దేశం అదే. సో ఏ అంటే అటానమీ. ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్. జడ్జిమెంట్ కాదు, ఫీడ్బ్యాక్. జడ్జిమెంట్ వేరు, ఫీడ్బ్యాక్ వేరు. రైట్. సో ఫీడ్బ్యాక్ ఏంటంటే మీరు న్యూట్రల్గా చూసి దానికి ప్లస్ మైనస్ రెండు న్యూట్రల్గా ఇవ్వటం అనేటువంటిది ఇంపార్టెంట్. మీరు కానీ ఏం చేస్తారో తెలిసి జడ్జిమెంట్ ఇస్తారు. ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారు, వీడు ఎప్పుడు కూడా చెప్పిన మాట వింటాడు అనుకోండి, వాడు ఏది చేసినా రైట్ అంటారు. టీచర్ కూడా అంతే, బాగా మార్కులు చదివేటువంటి వాడు ఏది చెప్పిన వాడు తప్పు చేసినా ఫస్ట్ వాడికి ప్రయారిటీ ఇస్తాడు, చదవని వాడికి ప్రయారిటీ ఇవ్వడు. రైట్. సో అట్లా కాకుండా రైట్ ఫీడ్బ్యాక్. వాడు స్ట్రెంగ్త్, వాడు వీక్నెస్ అది. కొంతమంది మీరు అన్నట్టుగా ప్యాంపరింగ్ చేయటం, పొగడాలి, పాజిటివ్ పేరెంట్, నేను నా అంత గొప్ప పేరెంట్ ఎవడూ లేడని ప్రతిదానికి పొగుడుతూ ఉంటాడు, అసలు దానికి విలువ లేకుండా పోతుంది. మీరు ఎప్పుడైనా సరే పొగడ్త చేసినప్పుడు ఎప్పుడూ కూడా వాడు రేపొద్దుట వాడు ఆ పొగడ్తని అంటే వాడు ఎక్స్పీరియన్స్లో దాన్ని కనెక్ట్ చేయగలిగినప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. అంటే ఉదాహరణకి, నాన్న నువ్వు ఈ విషయంలో చాలా బాగా చేయగలుగుతున్నావు, చూసావా పలానా విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఆడేవో, ఏదైనా గేమ్ ఆడుతుంటే అది ఎంత జాగ్రత్తగా ఆడేవు అని చెప్పగలిగావు అనుకోండి, అది నిజంగా అది అనుకోండి, వాడు కనెక్ట్ అవుతుంది. ఎస్, దాన్ని ఆడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. సో ఎఫ్ అంటే ఫీడ్బ్యాక్. ఈ అంటే అతి ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనర్జీ బ్యాలెన్స్. సో ఆ పిల్లల ఎమోషనల్ ఎనర్జీ కానివ్వండి, మెంటల్ ఎనర్జీ కానివ్వండి, బ్యాలెన్స్గా ఉండటం, రైట్ షెడ్యూల్తో ఉండటం. ఇప్పుడు ఎందుకంటే ఇది మనం నెగ్లెక్ట్ చేయటం వల్ల, మీరు ఇందాక అన్నారు కదా, సో ఆ ప్రెజెన్స్ లేదు, అన్నీ ఇస్తున్నాము, రైట్, ఇది లేకపోవడం వల్ల ఏంటంటే ఈ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల చాలా నష్టాలు ఎదురవుతున్నాయి. మీకు అందుకే మార్కులు ఉంటాయి, చిన్నప్పటి నుంచి సౌకర్యాలు ఉంటాయి, ర్యాంకులు ఉంటాయి. కొంతమంది లైఫ్ చూస్తే ఫ్యామిలీ ఉండదు, వాళ్ళకి స్పౌస్ ఉండదు, అంటే వాళ్ళతో అడ్జస్ట్మెంట్ ఉండదు, ఫ్యామిలీతో అడ్జస్ట్మెంట్ ఉండదు. సో ఆ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల. సో కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి 4 మాటలు SAFE: సెక్యూరిటీ,
అటానమీ, ఫీడ్బ్యాక్ అండ్ ఎనర్జీ బ్యాలెన్స్. Super. సో ఇది చూసుకొని బ్యాలెన్స్ ఇస్ ద కీ, దీనికి అడిషనల్ అనమాట అండి. సో ఏ పిల్లలకి ఏది అవసరమో ఎక్కడి వరకు బ్యాలెన్స్ చేయాలనేటువంటిది చూస్తే దట్ పేరెంటింగ్ విల్ బి ఎ గ్రేట్ పేరెంటింగ్ అవుతుందండి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ చిన్న చిన్న క్వశ్చన్స్ మన పేరెంట్స్ వాళ్ళకి వచ్చిన డౌట్స్ అనేవి చాలా బాగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్ వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.